ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే, ఆ జరిగాయి కాబట్టే అలాంటి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది. అవి సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రజానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అదొక పార్టీది, పార్టీ తాలూకేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు, తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుషికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు వెళ్ళారు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పని ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది, ఏమో అందులో వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డానికి ఎవరికి హక్కు? దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి. కొన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిని కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి, చేయాలని అడుగుతారు. న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయమైన వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం అది పరిపాటి. అది ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు జరిగాయి. లేదు ఆ సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం ముందుకెళ్ళి ఏ ధర్నాలు లేకపోతే డిమాండ్ చేయడం తప్పు కాదు. అది ప్రజాస్వామ్యంలో అది రైట్. కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి సమన్వయం పాటించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాన్ని ఇంకా బద్ధంగా వెళ్ళేటట్లు చేయాలనేది నా తాలూకా కోరిక. ఇక అధికారులు అంటారు, అధికారులు పాపం వాళ్ళు ఏం చేస్తారు సార్, పూర్వంకు ఇప్పుడు ట్రెండ్ మారిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కార్యక్రమాలు చేయడం, ఆ చట్టాన్ని రెగ్యులేటరీ చేయడం, అవన్నీ ఎప్పుడో కొంత సమయాన్ని మరిచిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద అందుకే వాళ్ళ మీద మాట్లాడవలసిన సందర్భం కాదు. కానీ
నాయకత్వం వహిస్తున్న ఆ రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నదనేది నా అభిప్రాయంగా మీకు చెప్తున్నాను. దయచేసి ఇలాంటి జరగకూడదని కోరుకుంటున్నాను ఇక ముందు కూడా. ఎందుకంటే 1-2 నిమిషాలు జరిగాయి కావాలే, అప్పుడు మీరు ఏం చేశారని అనే ప్రశ్న కూడా మా ముందు మీరు దీని తర్వాత నన్ను అడగచ్చు. మాలాంటి వాళ్ళు దాన్ని కాదని వారించినప్పటికీ ఆ సందర్భంలో మా చేతుల్లో లేకపోవచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని సమర్థించే నేపథ్యం ఇప్పుడు లేదు అండి. సో కాబట్టి మళ్ళీ ఇలాంటి పునరావృతం జరగకుండా చూడడానికి కోరుకుంటున్నాను. ఓకేనా? చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ఏమున్నాయి మీ డౌట్స్? ఈ నేపథ్యాలు ఏంటంటే నేను చెప్పినది ఈ మధ్యకాలంలో జరిగినవి 2-3. ఒకటి పార్టీ ఆఫీసుల మీద అంటే క్లియర్ కట్గా నేను చెప్తుంది అంటే విశ్లేషించి ఎందుకు పార్టీ ఆఫీస్ అంటే పార్టీ ఆఫీస్ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి. ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి. అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి, వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ వీసీసీ మీద ఇది చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం ఒక తాకీదు ఇచ్చింది, అదేం చేయాలని చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు అడిగితే తర్వాత చెప్తాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా నేను మీకు చెప్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు అది అంటే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? మీరు నోటీస్ ఏమిస్తారంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు వివరణ ఇవ్వండి, దాని మీద తగు చర్య తీసుకుంటాము ఆ గ్రావిటీని బట్టి. ఇప్పుడు విజయనగరం పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం. దానికి వాటి ఇస్తారు, దానికి తప్పు లేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, వాళ్ళేమీ రాజకీయాలు లేని వాళ్ళు కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. ఎప్పుడు అది చేయకూడదు. కార్యకర్తల నుంచి ఒత్తిళ్ళు వస్తాయి, కార్యకర్తల నుంచి ఊరిగా మాట్లాడతారు, కానీ మనం నాయకత్వం వహించుకొని సమయం పాటించుకొని ఏది మంచి ఏది చెడు కాదనుకొని చేయొచ్చు. విజయవాడలో టీడీపీ ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది, అప్పుడు తిరిగి కేసు పెట్టిన నేపథ్యం నేను చెప్పాను ఇందాక చెప్పాను 1-2 నిమిషాలు జరిగాయి అని చెప్పాను కదా. ఆ టీడీపీ నాయకత్వం వెళ్తే మేమేం దాన్ని సమర్థించలేదే, తప్పని చెప్పామే మేము. మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాము, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సమర్థించకూడదని ఆ రోజు కూడా చెప్పాము. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్లు రుజువులు సాక్ష్యాలు ఉండవు, అందుకే కదా ఈ ఇబ్బందులు వచ్చాయి. అలాంటివి చేపట్టే కదా అని అంటుంది, దాన్ని సమర్థించట్లేదు. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ రాజకీయ నాయకుడు తాలూకా ప్రాపర్టీస్ మీద కూడా వెళ్ళకూడదు, తప్పది. ఎదురుండి చట్టం ఉంది, చట్టం ప్రకారం ఆలోచించండి, చేయండి. అలా వెళ్తే అది వాళ్ళు వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని సివిల్ వార్ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా స్పీడ్గా ఉన్నారు, గెలిచారు, గెలిపో సంతోషంగా ఉన్నారే అని చెప్పి ఊరుకుంటారు. తర్వాత 1-2-3 సార్లు అయితే ఊరుకోరు కదా. సరే ఎక్కువ మంది అవ్వచ్చు, తక్కువ మంది అవ్వచ్చు, పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి కొడితే ఊరుకోదు కదా. సరే కార్యాలయంలోకి వెళితే తప్పు, వెళ్ళకపోతే పర్వాలేదు.
అది బయట ఉండి చూస్తే తప్పు. నేను నా ఉద్దేశం అది. అలా జరగకపోతే మాత్రం ఆయన విత్డ్రా ఇవ్వాలి. నేను చెప్తున్నాను కదా, ఆయన పోర్టుకోకి ఎందుకు వెళ్ళారు? నేను చెప్తున్నా కదా, అది ఇప్పుడు బయటలో ఉంది, ఇంకా బయట నుంచి చూసుకుని తప్పు కాదు, లోనకి రావడం తప్పు. అది నాకు తెలియదు, అందుకే నేను వెళ్తే తప్పు అన్నాను, ఆయన వచ్చి కాదన్నాడు. కాకపోతే మాత్రం నేను చెప్పింది విత్డ్రా చేసుకుంటాను, అయితే మాత్రం అలాంటి జరగకూడదు అని చెప్తున్నాను. సార్ ప్రధానంగా యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉన్న బీసీలు వేసుకొని రాజకీయ పరంగా యూనివర్సిటీలు మార్చడం అనేది వాళ్ళు చెప్తున్నారు. కాదు, ఒక విషయాలండి, బీసీ నామినేట్ చేసేది ఒక ప్రక్రియ ఉండదు. ఓ జడ్జ్ కమిటీ, ఆ కమిటీలో 3 పేర్లు రికమెండ్ చేయడం, 3 ఒక పేరును వచ్చి ప్రభుత్వం నామినేట్ చేయడం, గవర్నర్ పంపించడం, గవర్నర్ వాళ్ళు నామినేట్ చేయడం అనేది ప్రక్రియ. జడ్జ్ కమిటీలో వచ్చి యూజీసీ వాళ్ళు ఉంటారు, స్టేట్ నుంచి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అది ఇప్పుడే కదా, గతం నుంచి కూడా. సరే, ఆ వ్యక్తి వచ్చి సరైన వాడు అవునా క్వాలిఫైడ్ ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి తాలూకా కార్యాచరణ బాగోలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయని తప్పే ఉంది. ఇప్పుడు మనం ఉన్నప్పుడు వచ్చి అదెవరు ద్రవిడ, అదే మన కుప్పం యూనివర్సిటీ ఉంది కదా, ద్రవిడ యూనివర్సిటీ పిహెచ్డీలో ఇష్యూ వచ్చింది. ఆ వీసీని మేమే నామినేట్ చేసాం, అపాయింట్ చేసాం. పిహెచ్డీలో వచ్చి ఆయన వచ్చి కొన్నిట్లో మిస్యూజ్ చేశాడు, అతను పవర్స్ అని చెప్పి ఎంక్వైరీ చేశాం. గవర్నర్కి నేనే ఫైల్ రాశాను, ఆయన మీద చర్య తీసుకోవాలని. ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా క్రెడెన్షియల్స్ ఇవి చూస్తాము, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు చెప్తారు, సరే అని వేస్తాం. ఆ తర్వాత తప్పు చేస్తే చర్య తప్పే ఉంది. లేదు, ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు. న్యాయంగా మీరు రేపటి మేము ఇంకోరిని వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు. లేకపోతే ఎంక్వైరీ చేసుకుని చేయాలి. అంతేకాని ఆఫీసులకు వెళ్ళి ఎన్నికో నాయకులు వెళ్ళి అది చేయడం తప్పు. అది అంతవరకు తప్పులేదు. నా రైట్, అది వాళ్ళ రైట్. నేను చెప్తుంది ఏంటి, ప్రజాప్రతినిధి తాలూకా రైట్. వాళ్ళు వస్తానంటే ఆ వీసీ కానీ ఆ రిజిస్ట్రార్ కానీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేసి ఆన్సర్ చెప్పడం బాధ్యత వాళ్ళది, రైట్. దాన్ని ఎవడు తప్పడానికి లేదు. కానీ 200-300 మంది వేసుకుని వెళ్ళడం అనేది తప్పు. నేనేమి వీసీని వెనకేసుకు రావట్లేదు, జరిగిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నా. ఏం తప్పే ఉంది? ఆ ప్రజాబంధు ఎదురు వెళ్ళొచ్చు, లేకపోతే ఎదురు కాకపోతే ఇంకో 7 ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు. నాకు వీటికి ఏబిసిడి దీనికి ఆన్సర్ కావాలని అడగచ్చు. లేకపోతే ప్రభుత్వానికి దాని మీద నీకు వచ్చిన కంప్లైంట్ వస్తే కంప్లైంట్ని ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పొచ్చు. తప్పు కాదు అది. అది తప్పని ఎవరు అంటారు? అది మా తాలూకు దీంట్లో అది మా ప్రజాప్రతినిధికి ఉన్న హక్కు. అది కానీ 200-300 మంది వెళ్ళి సంబంధం లేని వ్యక్తులు రాజకీయ పద్ధతిలో వెళ్ళడం అనేది అది దానికి ఆక్షేపణ. అది ఇందాకన్నా పార్టీ ఆఫీస్లోకి బౌండరీ తప్పు కాదు, బయట నుంచి చూడడం తప్పు కాదు. లేకపోతే కమిషన్ పిలిచి అవేవో షార్ట్ఫిల్మ్ ఏమేమి ఉన్నాయో అన్నీ అడగడం తప్పు కాదు. ఎందుకు నోటీస్ చేయలేదు, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి అతని మీద షౌటింగ్ చేయడం తప్పు కాదు. అవి డే టు డే యాక్టివిటీలు తప్పు కాదు. ఇవి నేను తప్పని అంటలేదు. కానీ ఈ రకమైన ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం ఎప్పుడు జరగలేని ఇవి అన్నీ కూడా ఎప్పుడు జరగలే. మరి అంతకుముందు ఎప్పుడు జరిగేవి, కానీ నేను ఈ 30 సంవత్సరాలు ఇలాంటివి ఎప్పుడు చూడలే. ఇందా చెప్పా ఒకటి, ఆ పార్టీ హౌస్ మీద వచ్చి కొంతమంది వెళ్ళారని, అది తప్పు. అది డైరెక్ట్ చెప్తాం కదా, దాన్ని మేము సమర్థించలేదు కదా. ఆ రోజు సంబంధించలేదు, ఈ రోజు సంబంధించలేదు.